హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి బయలుదేరాం. ఓరుగల్లు సామ్రాజ్యానికి అయితే వెళ్ళబోతున్నామంట. అదేనండి, కాకతీయ సామ్రాజ్యం. వరంగల్కి అయితే వెళ్తున్నాను. బై రోడ్ అయితే వెళ్తున్నాను నేను బైక్ మీద. చూడొచ్చు, వరంగల్ వెళ్తున్నాను. 149 కిలోమీటర్స్ అరౌండ్ హైదరాబాద్ నుంచి. సో అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 300 కిలోమీటర్స్ అనమాట. సో హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి అయితే బస్సులు కానీ, అక్కడ నుంచి ట్యాక్సీలు ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. సో మనం ఈజియెస్ట్ వే వచ్చేసరికి బస్సులో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో కానీ నేనైతే కొంచెం వేరే పని ఉండటం వల్ల నేనైతే బండి మీద అయితే వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్ కలిసి బండి మీద వెళ్తున్నాం అనమాట. సో ఈ యొక్క ప్రయాణంలో కొన్ని విషయాలు అయితే చెప్తాను వరంగల్ గురించి. వరంగల్ మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత వరంగల్ ఇంకా హన్మకొండ, అవి కూడా జంట నగరాల లాగానే ఉంటాయి. సో అది వచ్చేసరికి పెద్ద కమిషనరేట్. ఇంకా హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ వచ్చేసరికి పెద్ద సిటీ అనమాట తెలంగాణలో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్కి పాత పేరు ఓరుగల్లు. అది కాకతీయ సామ్రాజ్యానికి ఏమంటారు, రాజధాని లాంటిది కాదు, రాజధాని. సో అక్కడికైతే మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఈరోజు వచ్చేసరికి నాకు టైం లేదు. సో అందుకని నేను వచ్చేసరికి 2 ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ అలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వరంగల్లో నా ఫ్రెండ్ అయితే ఒక అతను ఉన్నాడు, వర్మ అని. సో యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ అతని నెంబర్ అయితే నా దగ్గర మిస్ అయింది. సో మ్యాక్సిమం ట్రై చేశా ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చెప్పి. సో అతనికి నాకు వేరే కామన్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. సో అందుకని వచ్చేసరికి నేను డైరెక్ట్గా ఇంకా మిస్ అయిపోయింది అతని నెంబరు. సో వర్మ, నువ్వు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయ బ్రో, నా నెంబర్ నీ దగ్గర ఉంటే మాత్రం. ఇది వచ్చేసరికి వరంగల్ కోట గుమ్మం అన్నమాట ఇది. సో చూడొచ్చు, రాణి రుద్రమ్మదేవి కానీ వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పరిపాలకులు ఈ వరంగల్కి. ఓరుగల్లు ఇది వచ్చేసరికి వరంగల్ కోట. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వరంగల్ కోటను అయితే చూడటానికి వెళ్తున్నాం. చూడొచ్చు, మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కాకతీయ కళాతోరణం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇక మన వీడియో స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీరు ముందు పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కాకతీయ కళాతోరణం అనమాట. ఇది కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇది కళాతోరణం. ఇప్పుడు వచ్చేసరికి మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో ఉన్నటువంటి ఓరుగల్లు ఫోర్ట్లో అయితే ఉన్నాము. తెలుసు కదా, ఇది చాలా ప్రాచీనటువంటి కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నగరం అనమాట. ఇది ఈ కాకతీయుల నగరానికి హెడ్ క్వార్టర్ అనమాట. లైక్ ఏమంటారు, క్యాపిటల్ ఓరుగల్లు. దీన్ని మనం ప్రజెంట్ అయితే వరంగల్ అని పిలుస్తాము. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను మనకి పురాతన తవ్వకాల్లో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి అనమాట. ఇవన్నీ కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటివి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఒక గ్రౌండ్లో అయితే డిస్ప్లే చేసి, సో దీన్ని వరంగల్ ఫోర్ట్గా దీన్ని నామకరణం చేసి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేశారు చూడటానికి. సో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. దీనికి వచ్చేసరికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట పర్ హెడ్. సో ఇవన్నీ కనుక మనం చూస్తే మనకి ఈ యొక్క కాకతీయుల నాటి వైభవాలు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా అర్థమవుతాయి. ఈ హిస్టరీ కానీ ఇవన్నీ మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా మనకి మంచిగా అర్థమవుతాయి అనమాట. సో ఇది వచ్చేసరికి ఒక చిన్న మండపం లాంటిది చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇండియన్ కల్చరల్ హెరిటేజ్, ఇవన్నీ కూడా మనకి వారసత్వ సంపద అన్నమాట. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే, వీటి మీద తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇది మంచి ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఒక శివలింగం ఉంది ఇక్కడ ఈ మండపంలో.
ఇవన్నీ కూడా అయితే మనకి ఇండియన్ కల్చర్ని, ఇండియన్ హెరిటేజ్ని అయితే మనకి డిస్ప్లే చేస్తాయి అనమాట. చూడొచ్చు వీటన్నిటి మీద కూడా ఈ ఆర్కిటెక్చర్, ఒక సింగిల్ రాయి మీద ఎట్లా చెక్కారు అనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ మంచి కట్టడాలు, ఇవన్నీ అయితే మనం చూడొచ్చు. చూడండి, ఇవన్నీ కూడా పాత పురావస్తు తవ్వకాలు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అయితే దొరికినాయి. సో ఇవన్నీ మనకి ఇంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళు ఏంటనేది మనం చూసి తెలుసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకైతే డిస్ప్లే చేశారనమాట. సో ఇవి చూడొచ్చు, సింగిల్ స్టోన్ మీద ఒక విగ్రహాలు అయితే చూడండి ఎట్లా చెక్కారు, చాలా మంచిగా అనిపించినాయి. హిస్టరీ మీద కానీ, ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది విజిట్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఒక మండపం, అదేవిధంగా ఒక చైర్ కూడా ఉంది చూడండి, సింహాసనం లాగా. సో ఈ కాకతీయుల చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే, కాకతీయుల చరిత్ర వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అరౌండ్ 11th centuryలో అయితే కాకతీయుల చరిత్ర అయితే మనకి స్టార్ట్ అయింది. హిస్టరీ చెప్తుంది అనమాట. చరిత్ర మనకి ఏం చెప్తుందంటే 11వ శతాబ్దంలో చాళుక్యులు తెలుసు కదా, తూర్పు చాళుక్యులు, వాళ్ళ డైనాసిటీ, వాళ్ళ సామ్రాజ్యం అంతరించిన తర్వాత అయితే ఈ కాకతీయుల సామ్రాజ్యం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్రతిబింబాలు, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి గుర్తులు అనమాట ఇవన్నీ. సో అట్లా కాకతీయ సామ్రాజ్యం అనేది మనకి స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ప్రతాపరుద్రుడు అనమాట. ప్రతాపరుద్రుడు అనే రాజు అయితే కాకతీయ సామ్రాజ్యాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. సో అతని తర్వాత రుద్రమదేవి. సో రుద్రమదేవి గురించి తెలుసు కదా, రుద్రమదేవి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పర్సన్ అనమాట. ఏంటంటే రాణిలు ఉన్నారు కదా, క్వీన్స్, ఇండియాలో కొంతమంది క్వీన్స్ ఉంటారు. ఆ రాణుల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. ఇవి చూడొచ్చు స్టోన్ మీద ఎట్లా చెక్కారు, ఈ యొక్క ఆర్కిటెక్చర్ చూడండి. సో ఈ కాకతీయ సామ్రాజ్యం వచ్చేసరికి మనకి ఎంతవరకు విస్తరించి ఉంది అంటే, మన ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు కాకుండా కాకతీయ సామ్రాజ్యం వచ్చేసరికి కర్ణాటకలో కొంత భాగం, వెస్ట్రన్ కర్ణాటక కొంత భాగం, నెక్స్ట్ ఒరిస్సాలో కొంత భాగం, అదేవిధంగా తమిళనాడులో కొంత భాగం. ఇదంతా ఒక రీజియన్ కలుపుకొని ఇది కాకతీయ సామ్రాజ్యంగా అయితే ఏర్పడింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మ్యాప్ని అయితే నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే మీద చూడండి కాకతీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉంది అనేది మీకైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయినాక ఇంకా ఢిల్లీ సుల్తాన్లు, ఇంకా దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళైతే దీన్ని టేక్ ఓవర్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కళాతోరణం. ఇవి వచ్చేసరికి మొత్తం 4 ఉంటాయి అనమాట. సో 4 sides, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, 4 వైపులా 4 అయితే డిస్ప్లే చేశారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒకటే శిల చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి శివలింగం ఉందని చూపించాను కదా. సో మనకు తెలుసు ప్రతి గుడికి కూడా శివలింగానికి ఆపోజిట్లో అయితే ఒక నంది అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఒక నంది అయితే ఉంది, ఇది కూడా మండపంలో ఉంది. సో చూడండి అప్పట్లో ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి. చూడండి నంది ఒక సైడ్కి తిరిగి అయితే ఉందన్నమాట. చూడండి నంది విగ్రహం కూడా ఒక సైడ్కి
ఒక సైడ్కి తలకాయ తిప్పేసేసి కాలు ఒక ఫ్రంట్ కాలు బ్యాక్ సైడ్కి బెండ్ చేసి ఒక కాలు ఫ్రంట్కి చాలా చాలా అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్ తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే మనకి కల్చరల్ హెరిటేజ్తో పాటు మనకి హిస్టరీ గురించి కూడా చాలా తెలియని విషయాలు అయితే మనకు తెలుస్తూ ఉంటాయి. మనం పుస్తకాల్లో చదువుకుంటాం కాకుండా ఇట్లాంటివి కూడా మనం విజిట్ చేసినప్పుడు మనకి ఇంకా తెలియని విషయాలు అయితే చాలా తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక వినాయక టెంపుల్ కూడా అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే మనకి ఇబ్బంది ఏం లేదు. సో చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి కాకతీయ కళాతోరణం. అది వచ్చేసరికి మనకి తెలంగాణ ఎంబ్లం ఉంటుంది కదా, స్టేట్ ఎంబ్లం, అందులో కూడా అయితే ఉండేది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్చినట్టున్నారు, నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది చూసారు కదా, ఇది ఒక మండపం. సో ఇవన్నీ కూడాను మనకి దొరికినవి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాల్లో ఇవన్నీ మనకు దొరికినాయి అనమాట. సో వీటిలన్నిటిని అయితే మనకి ఇట్లా చూస్తానికైతే డిస్ప్లే చేశారు. చూడండి, రాళ్లతో చెక్కినటువంటి ఏనుగులు అనమాట. సో ఈ ఏనుగులకు ఆపోజిట్లోనే ఈ కళాతోరణం, కాకతీయ కళాతోరణం అంటే అది ఒక మంచి ఒక అనుభూతి. ఏనుగులు చూడండి, ఈ రాళ్ళు అయితే తొండం అయితే ఇరిగిపోయింది. ఇదంతా కూడా మనకి పిల్లల్ని కనుక తీసుకొచ్చి చూపిస్తే ఏమైందంటే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ చివర ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి హెరిటేజ్ సైట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం చూడాల్సినవి, చాలా ప్రాముఖ్యం గల ప్లేసుల్లో ఇవి కూడా కొన్ని ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మన ఇండియా గురించి, ఇండియాని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు అసలు ఎట్లా చేశారు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రాయి మీద ఏనుగులు వెళ్తూ ఉన్నాయి. ఏనుగులతో చెక్కిన చూడండి, చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఈ ప్లేస్ విజిట్ చేయటం. చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి తవ్వకాల్లో దొరికినటువంటి రాళ్ళు అనమాట. సో వీటిలన్నింటిని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఒక రాయి మీదే ఒక గుడి లాంటి ఆకారాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా చూడటానికి అయితే చాలా మంచిగా అనిపించినాయి. విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడ వరంగల్ అయితే మీకు, ఎందుకంటే వరంగల్ దగ్గరలోనే ఇంకా మీకు విజిట్ చేయడానికి ఇంకా 2-3 ప్లేస్లు అయితే ఉన్నాయి. 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప దేవాలయం, అది హెరిటేజ్ సైట్ కూడా. సో ఇవన్నీ కూడా విజిట్ చేస్తే మనకి మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఈ రాళ్ళు అయితే కొన్ని బాగా ఇరిగిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ సుల్తానులు దీన్ని టేక్ ఓవర్ చేసినాక, సో ఇందులో ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు ఉన్న రాళ్ళని అయితే పగలగొట్టేశారు. సో ఇది చూడవచ్చు, ఒక పువ్వు లాంటి షేప్ వచ్చింది. ఢిల్లీ సుల్తానులు టేక్ ఓవర్ చేసినాక ఈ యొక్క విగ్రహాలు ఉన్నటువంటి వాటిలన్నిటిని కూడా ధ్వంసం చేసేసారు అనమాట. సో ఈ విగ్రహాలు లేనివి, దేని మీద అయితే విగ్రహాలు లేవో వాటిని మాత్రమే మిగిల్చారు. సో అందుకనే మనకి ఈ కళాతోరణాలు ఒక్కటే అయితే మనకి పడగొట్టకుండా ఉంచారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మండపం అనమాట. ఇది కూడా ఒక మండపం. సో ఈ మండపాన్ని కూడా నుంచోబెట్టారు, కానీ పైన ఇంకా నుంచోబెడతానికి అయితే ఏమీ లేదు. సో అందుకని చెప్పేసి దీన్ని జస్ట్ స్టోన్స్గా అయితే ఇట్లా నుంచోబెట్టేశారు అనమాట. సో ఇవన్నీ చూసి దాని గురించి చరిత్ర మనం చదువుకుంటే సో మనకైతే అర్థమవుతుంది ఆ కాకతీయుల చరిత్ర ఏంటి, కాకతీయులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిపాలన భూభాగం ఎంత, వాటన్నిటి గురించి కూడా నేను మీకు ప్రీవియస్గానే చెప్పాను. సో చూడండి, ఇది ఒక
కళాతోరణం, కాకతీయుల కళాతోరణం. వరంగల్ అంటే మనకి గుర్తొచ్చేది 1000 స్తంభాల గుడి, ఇంకా తర్వాత ఈ కళాతోరణం అనమాట. చాలా మంచిగా అయితే అనిపించింది, చాలా నీట్గా ఉందన్నమాట. ప్లేస్ కూడా చూస్తానికి కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసరికి కాకతీయుల ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇక్కడ అన్ని చూడండి, దేవతల విగ్రహాలు. అసలు స్టోన్ మీద ఈ ఆర్ట్ వచ్చేసరికి చాలా బాగుంది, చాలా మంచిగా చెక్కారనమాట స్టోన్ మీద, స్టోన్ ఆర్ట్. చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి శిలాశాసనాలు ఇక్కడైతే కొన్ని రాసి ఉన్నాయి, మరి మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. కనిపిస్తుంది కదా ఈ అక్షరాలు. శిలాశాసనాలు అన్నమాట ఇవి, కాకతీయుల కాలం నాటివి. కాకతీయులు ముఖ్యంగా వచ్చేసరికి 3 ప్రధానమైన భాషలు ఈ రాజ్యంలో, ఈ సామ్రాజ్యంలో, కాకతీయ సామ్రాజ్యంలో 3 ప్రధానమైన భాషలను వీళ్ళు వాడుకలోకి ఉంచేవాళ్ళు. ఒకటి వచ్చేసరికి తెలుగు, నెక్స్ట్ రెండోది వచ్చేసరికి సాంస్క్రిట్, మూడోది కన్నడ అన్నమాట. సో కన్నడ ఎందుకు ఉంచుతారు అంటే, చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు, కాకతీయుల డైనాసిటీ, కాకతీయుల సామ్రాజ్యం యొక్క ఎక్కడెక్కడ వరకు విస్తరించి ఉన్నాయని. సో అందులో కన్నడ కూడా కొంచెం పార్ట్ అయితే ఉంది. సో ఈ 3 లాంగ్వేజ్లు అయితే వీళ్ళు యూజ్ చేసినటువంటి ప్రధానమైన భాషలు అనమాట, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన భాషలు. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా అనిపించింది విజిట్ చేయడానికి. సో మీరు కూడా అయితే విజిట్ చేయండి తప్పకుండా. ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో వాడినటువంటి స్టోన్స్, ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి దొరికినాయి అని చెప్పాం కదా. సో ఆ దొరికినాయి అని వచ్చేసరికి అక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారు, అంటే అందరికి చూస్తానికి, ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయటానికి. సో ఇక్కడైతే పెట్టారనమాట. సో వీటిని మనం చూడొచ్చు. ఇక్కడైతే ఒక మండపం లాగా కన్స్ట్రక్ట్ చేశారు, కాకపోతే దీనికి పైన అయితే పై పార్ట్స్ అయితే లేవన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి అన్ని స్టోన్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చి కాకతీయ కళాతోరణాలు. 4 వైపులా 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి, ఇదిగోండి 2, ఇక్కడ ఒకటి ఉంది చూడండి 3, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒకటి 4. ఈ 4 వచ్చేసరికి కళాతోరణాలు అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మండపానికి యూజ్ చేసే స్టోన్స్ అనమాట. ఇవన్నీ మండపం కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసే స్టోన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎట్లా సెట్ చేయాలి అనేది ఇక్కడ వీళ్ళకి అర్థం కాలేదు. సో అందుకని వీళ్ళు కూడా ఎట్లాగే వదిలేశారు. చూడండి, ఇందాక మరి నేను ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అని చెప్పాను, అది చిన్న కరెక్షన్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపీసే. అంటే నేను వేరే ఏదో ఆలోచిస్తా 50 రూపీస్ అయితే చెప్పాను అనమాట. సో అది ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి చూపించాను కదా, ఇందాక చూపించినవి వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్స్, ఇవి మండపానికి యూజ్ చేసాయని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట.
నెక్స్ట్ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రధాన ఏమంటారు రిలీజియన్స్ వచ్చేసరికి జైనిజం, ఇంకా ఈ రెండు ఉన్నాయి. చూడొచ్చు సింహాలు. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఈ ప్లేస్ విజిట్ చేయటం. చాలా బాగుంది. మనకి చెప్తున్నాం కదా, ఈ హిస్టరీ గురించి వీటి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆర్కియాలజీ, నెక్స్ట్ ఇంకేమంటారు, హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్, వీటి గురించి మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో వరంగల్ వస్తే మీరు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్. నెక్స్ట్ రామప్ప గుడి అనమాట, రామప్ప టెంపుల్. అది వచ్చేసరికి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో ఒకసారి అది కూడా విజిట్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం వరంగల్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు ప్రతి కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసరికి మనం వరంగల్లో 1000 స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసరికి అరౌండ్ 11th సెంచరీలో అయితే నిర్మించడం జరిగింది. రుద్రదేవుడు, ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రుద్రదేవుడు ఈ 1000 స్తంభాల గుడిని అయితే నిర్మించాడు అనమాట. సో ఇప్పుడైతే మనం దీని లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్డుకి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అక్కడ ఆటోలో ఎదురుతుంది చూసారు కదా, సో అది వచ్చేసరికి మెయిన్ రోడ్డు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఇక్కడైతే ఫ్రీగానే లోపలికి రావచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదే 1000 స్తంభాల గుడి. సో దీని యొక్క చరిత్ర అయితే మనం ఇంకా ముందు అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కోనేరు. సో ఈ యొక్క టెంపుల్కి ఉన్నటువంటి కోనేరు అనమాట ఇది. సో ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ నీళ్ళు అయితే కొంచెం మురికిగా ఉన్నాయి. ఈ చెట్ల ఆకులు కానీ అవన్నీ పడైతే నీళ్ళు అయితే బాగా మురికిగా ఉన్నాయి. ఇది ప్రజెంట్ అయితే వాటర్ లేదు. సో ఇందులో వచ్చేసరికి తాబేళ్ళు అవి అయితే ఉన్నాయి అనమాట ప్రజెంట్. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్దాం, చూద్దాం అసలు టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా 1 by 1. ఓకే రండి, గుళ్ళోకి అయితే వెళ్దాం రండి. ఫస్ట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే 1000 పిల్లర్స్ టెంపుల్ అనమాట. సో అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, మండపం లాంటిది. సో అందులోకి అయితే మనం వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఇవన్నీ కూడా మనకి కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రుద్రదేవుడు అయితే దీన్ని నిర్మించాడు అనమాట. 11వ శతాబ్దంలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇది 1000 పిల్లర్స్ అంటారు, బట్ ఈ 1000 పిల్లర్స్ అయితే మనకి సపరేట్గా అయితే కనిపించు, అన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక నందీశ్వరుడు అయితే ఉన్నాడు, నంది అయితే ఉంది ఇక్కడ. ఇది కూడా ఇందాక మనం చూసాం కదా వరంగల్ అక్కడ ఫోర్ట్ దగ్గర. సో సేమ్ అదే మోడల్లో ఒక సైడ్కి అయితే చూస్తుంది. సో దీనికి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఒక మండపం అనమాట. చూడండి ఇదంతా కూడా అయితే చాలా, చూడండి ఎంత డౌన్లో ఉందో. సో ఇది చాలా రాళ్ళన్నీ కూడా చాలా హైట్గా లేపేసేసి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చడం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ.
పిల్లర్ నెంబర్లు కూడా అయితే ఇక్కడ నెంబరింగ్ వేసారు. కొంచెం ముందుకెళ్ళినా చూపిస్తాను మీకు. అక్కడ చూడండి 46 అని కనిపిస్తుందా ఒకటి. సో ఇక్కడ పిల్లర్ నెంబర్స్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట. చూద్దాం ఇంకా ముందు ముందు. ఇవన్నీ కూడా ఇంతకుముందు అయితే ఈ మండపం లేదనమాట. ఈ మండపం రీసెంట్గా అయితే మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఇదంతా పడిపోతే మళ్ళీ రీసెంట్గా అయితే రీబిల్డ్ చేశారు అనమాట. చూడొచ్చు ఇక్కడ పిల్లర్కి నెంబర్లు కూడా అయితే ఇచ్చారు. P41 అని, P40 అని, అంటే పిల్లర్ నెంబర్ 40. అట్లా అయితే పిల్లర్స్కి నెంబరింగ్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఇదంతే చూడటానికి అయితే చాలా మంచిగా ఉంది. సో ఈ యొక్క కాకతీయ కళా నైపుణ్యం కానీ, ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా అయితే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. కాకతీయులు 11వ శతాబ్దంలోనే ఇట్లా నిర్మించారు. ఇంత పెద్ద మండపాన్ని, 1000 స్తంభాలు ఉన్న గుడిని అయితే నిర్మించడం జరిగింది. సో చెప్పాను కదా రుద్రదేవుడు అని. సో అతనైతే నిర్మించాడు అనమాట, కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన అతను. సో పోను ఆ కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ డైనాసిటీ డిక్లైన్ అయిపోయింది. కాకతీయ సామ్రాజ్యం ఇంకా లాస్ట్కి కాకతీయుల తర్వాత ఈ యొక్క సామ్రాజ్యాన్ని వచ్చేసరికి రెడ్డి రాజులు అనేవాళ్ళు పరిపాలించారనమాట. సో రెడ్డి రాజులు పరిపాలించారు. ఈ రెడ్డి రాజుల గురించి చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు. ఈ రెడ్డి రాజులు పరిపాలించినటువంటి పరిపాలన అన్ని కూడా మీకు ఆల్రెడీ నేను మీకు గుంటూరులోనే చూపించాను. వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క రాజధాని, ఈ రెడ్డి రాజుల రాజధానిని అక్కడ గుంటూరులో పేరేచర్ల దగ్గర మీకు చూపించాను కదా ఆల్రెడీ. కావాలంటే ఇంకెవరన్నా చూడాలి అనుకుంటే చూడండి. రెడ్డి రాజుల గురించి కొండవీడు, రెడ్డి రాజుల యొక్క రాజధాని కొండవీడు. సో ఈ కాకతీయులు సామ్రాజ్యం డిక్లైన్ అయిపోయినాక ఇక్కడ నుంచి అయితే రాజధాని ఓరుగల్లు, అదే ప్రజెంట్ ఇప్పుడు వరంగల్, ఈ వరంగల్ నుంచి అయితే రాజధాని అక్కడికి మారిపోయింది. ఎక్కడికి కొండవీడికి అయితే షిఫ్ట్ చేసేసారు అనమాట రెడ్డి రాజులు అనేవాళ్ళు. సో ఇదైతే చూడటానికి అయితే చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి హిస్టరీ, కల్చరు అవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఇక్కడ చూస్తుంటే. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్కి అయితే మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూడొచ్చు, చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఈ పిల్లర్స్ కూడా ఒకటే రాయితో ఇక్కడ నుంచి అయితే ఇదంతా ఒకటే రాయి ఫ్రెండ్స్. ఇంత పెద్ద పిల్లర్ని అయితే చెక్కారు. లోపలికి కూడా వెళ్ళి అయితే చూద్దాం మనం. ఇది కూడా చూడండి, ఇక్కడ పిల్లర్కి నెంబరింగ్స్ కూడా తెచ్చారు, పిల్లర్ నెంబరింగ్స్. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం లోపల కూడా ఎట్లా ఉందనేది. సో లోపలికి వస్తే మనకి ఇదంతా ఓపెన్ మండపమే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ లైటింగ్ కూడా అయితే అరేంజ్ చేశారు. ఇదంతా ఓపెన్ మండపమే అనమాట లోపల. సో ఈ పిల్లర్స్ అన్ని కూడా చాలా మంచిగా అయితే అనిపించింది నాకు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడి 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వచ్చేసాం. అక్కడ విజిటింగ్ అంతా అయిపోయింది. సో అక్కడ కొంచెం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ పర్మిషన్ తీసుకుని అయితే తీయాలన్నమాట. సో పర్మిషన్ తీయకుండా అయితే వీడియోగ్రఫీ తీయకూడదు. ఫోటోలు అయితే నేను తీసుకోవచ్చు. నెక్స్ట్ అసలు యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అతను ఉండే వరంగల్లో, అతని గురించి అయితే చెప్దామని ఈ యొక్క లాస్ట్లో ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో అతని పేరు వర్మ. నీ ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర మిస్ అయింది బ్రో. సో మిస్ అవడం వల్ల అయితే నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను వరంగల్ వచ్చినా కానీ. సో నువ్వు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం కంపల్సరీ నాకైతే ఫోన్ చేయి. నా నెంబర్ నీ దగ్గర ఉంటే ఫోన్ చేయి, లేదు అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయి, లేదంటే వీడియో కింద నాకు కామెంట్ చేసినా కానీ నేను నీకు కంపల్సరీ నీకు కాంటాక్ట్ అవుతాను.
వర్మ తప్పకుండా నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం నువ్వు నాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వు. నా దగ్గర నీ నెంబర్ పోయింది. నీ నెంబర్ పోవటం వల్లే నేను వరంగల్ వచ్చినా కూడా నేను వరంగల్లో 1 డే ఉన్నా కూడా నిన్ను కలవకుండా వెళ్ళిపోతున్నాను. సో ఇది వచ్చేసరికి అవుటర్ వ్యూ అనమాట. చూడండి ఇదంతా అవుటర్ వ్యూ అనమాట. ఇంకా 1000 పిల్లర్స్ టెంపుల్. సో ఇదంతా చూసేసేసి ఇక మనం అయితే బయలుదేరిపోదాం. సో ఈ రోజుతో మనకి ఇప్పుడుతో ఇంక ట్రిప్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.